ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్టీ స్టార్ మన్మథ రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. చెప్పండి మల్టీ స్టార్ మన్మథ రాజా గారు, ఏం చెప్పాలి అసలు? నన్ను ఎందుకు పిలిచారా చెప్పు. మీరేం చదువుకున్నారు? కొన్ని రహస్యాలు చాలా అవసరం. చదువు కూడా రహస్యమేనా? చదువు కూడా. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన సినిమాలైనా విడుదల చేస్తారా, రహస్యంగా దాచేస్తారా? ఇది ఐ పబ్లిక్, ఐ ఓపెన్. వచ్చిన వాళ్ళను ఎదగనివ్వరు అంటారు. ఉంటాయి. అది అనేది రాజకీయంలో జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. హరిహర వీరమలలో పవన్ కళ్యాణ్ మాకు ఏ విధంగా కనబడుతున్నాడు, చాలా స్క్రీన్ పైన? అది ఒక ముస్లింల మధ్యలో హిందువుల మధ్య జరిగిన గత 300-400 సంవత్సరాల క్రితం ఒక బాలకృష్ణ లాంటి మాస్ హీరో క్యారెక్టర్స్ చేస్తారా? ఎవరా నేను పంపిందని పైన ఏమున్నాడు తెచ్చుప్పు, కింద ఒక్కడున్నాడు వాని పేరు బింబిత్రి కర్తల సామ్రాజ్యాలు బింబిసాడని చెప్పు. ప్రపోజ్ చేసిరు, పెళ్లి కోసం ప్రపోజ్ చేసిరు. యాడ్ చేసిన అనుకుంటున్నావు ప్రపోజ్? పంజాబ్ గుట్ట ప్లేస్లో చెప్పి పోలీస్ స్టేషన్లో లవ్ సింబల్ అందులో అఖిల. మిమ్మల్ని ఎలాంటి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైనా చేస్తా. ఏదైనా నేను విలన్ అయినా చేస్తా, హీరో అయినా చేస్తా, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా, కామెడీ అయినా చేస్తా, అడకదిన ప్యాటర్ అయినా చేస్తా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్టీ స్టార్ మన్మథ రాజా. ఈ ఇంటర్వ్యూ కింది స్థాయి వాళ్ళకి మాత్రమే కాదు, మధ్య స్థాయి వాళ్ళకి మాత్రమే కాదు, అన్ని స్థాయిల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ట్రై చేద్దాం. నమస్తే అన్న. హాయ్. చెప్పండి మల్టీ స్టార్ మన్మథ రాజా గారు, ఏం చెప్పాలి అసలు? నన్ను ఎందుకు పిలిచారా చెప్పు. మీరు ఎంత ఫేమస్ అయ్యారు, ఇంకా మీ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని మా టీమ్ మెంబర్స్ మొత్తం మిమ్మల్ని కలవాలి అన్నారు. మీ ఛానల్ వాళ్ళ అందరూ, వీళ్ళంతా మా ఛానలే, అందరు మన వాళ్ళే. ఈరోజు స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నా గురించి తెలుసుకుని ఏం చేస్తారు? రేపు మీరు పెద్ద హీరో అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినామని అందరూ. ఇంకా హీరో నేనైతే వాళ్ళు ఏం చేస్తారు నా గురించి తెలుసుకుని అంటున్నాను. ఫలానా హీరో మాకు తెలుసు అంటే కొంచెం పాపులారిటీ ఉంటుంది కదా. అరే నాయన, మీరందరూ ఈ ఛానల్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీరు నా గురించి తెలుసుకోవడం వదిలేసి మంచిగా చదువుకోండి, మంచిగా బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా మినిమం డిగ్రీ చేయండి. చదువుకుంటారు పోయి నా గురించి వాని గురించి వీని గురించి తెలుసుకొని మీరేం చేస్తారు? మంచిగా చదువుకోండి, ఎవడు బువ పెట్టడు మీకు. మీరు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ గారి ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ దేశం కాకపోతే అమెరికా, చైనా, రష్యా, వాళ్ళు బతుకుతారు. వాని గురించి వీని గురించి తెలుసుకొని మీరేం చేస్తారా? మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు కానీ మినిమం డిగ్రీ చేయండి రా నాయన. సో మినిమం డిగ్రీ. అసలు ఈ మినిమం డిగ్రీ అనే డైలాగ్ మీరు మొదటిసారి ఎప్పుడు చెప్పారు? అవతార్ విన్నా, బట్ నాకు ఐడియా. అవతార్ 2 సినిమా మొత్తం నీళ్ళల్లో సముద్రంలో ఉంటుంది. ఓకే, మొత్తం సముద్రంలోనే. బయటకు వచ్చిన తర్వాత చాలామంది నాకు మీడియా మిత్రులు మంచి జిగిరి, భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అమెరికా దర్బార్ భక్తిలాగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నాకు చాలా క్లోజ్ అన్నట్టు. ఎట్లా ఉంది భయ్ ఆ సినిమా, ఎట్లా తీశారు ఈ సంగతి? మొత్తం అరబియా సముద్రం ఉంటుంది భయ్, మొత్తం సముద్రంలోనే, మొత్తం నీళ్ళలోనే ఉంటుంది సినిమా. అది అరబియా సముద్రం కాదు కదా భయ్య, లాంటిది. అది పక్క గ్రహం, వేరే సపరేట్ ప్లానెట్, సపరేట్ లాంటిది. అందులో పోతే నీకు అదే కానొస్తుంది, బయటకు వస్తే ఏం కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ వేసేసి మొత్తం తీసేసిన తర్వాత ఎడిటింగ్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని మొత్తం నీళ్ళలాగా మార్చి వాళ్ళ బాధ వాళ్ళు ఏదో పడ్డారు మనకు చూపించారు. అది బ్రహ్మాండంగా ఉంది. అది నీళ్ళలో మొత్తం నీళ్ళలో ఉంటుంది భయ సినిమా అంటే. నీళ్ళలో ఎట్లా ఉంటుంది అని నాకు కోపం తెప్పించింది. అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అంటే. అది టెక్నాలజీ మొత్తం కొంచెం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది టెక్నాలజీ. ఇప్పుడు నేనున్నా, నా సెల్ ఫోన్ గురించి నాకే నేను ఎందుకంటే దాని గురించి నేను పట్టించుకోను. ఓకే, అట్లా ఈ సినిమా గురించి సినిమా వాళ్ళకే తెలుస్తుంది. నాకు సినిమా నేను చేయడానికి నాకు తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు సినిమా గురించి. అట్లా ఇప్పుడు బయట వాళ్ళు అబ్బా చిరంజీవి మస్తు కొడుతుంటారా, బాలకృష్ణ మస్తు కొడుతుంటారా, నాగార్జున మస్తు కొడుతుంటారా అని బయట వాళ్ళు అంటారు. లోపల ఏమో చూస్తే ఏమవుతుంది, మొత్తం డమ్మీ ఉంటుంది. ఇట్టా అంటాడు, ఆడిపోయి తాడుకుందని ఆడబడతాడు. కానీ వాళ్ళు యూతలు అనుకుంటే రియల్ అనుకుంటారు. మీరు కూడా సినిమా వాళ్ళే కాబట్టి మీకు క్లారిటీ ఉందన్నమాట. ఎస్, అందు గురించి సరే మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేద్దాం. అలా ఒకసారి కెమెరా వైపు చూసి ఆ డైలాగ్ చెప్పండి. హాయ్ గాయ్స్, ఐఎమ్ మల్టీ స్టార్ మన్మథ రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఈ ఇంటర్వ్యూ అయితే పై స్థాయి వాళ్ళకి, కింది స్థాయి వాళ్ళకి, మధ్య స్థాయి వాళ్ళకి,
అన్ని స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. ఐ లవ్ యూ. చదువుకోండి, చదువుకోవడం మాత్రం మర్చిపోకరు. ఓకే, ఎట్లా చదువు టాపిక్ తీసారు కాబట్టి మీరేం చదువుకున్నారు? నేనైతే ఎంఏ చేసిన పొలిటికల్ మీ కోర్స్. పొలిటికల్ ఇంకా అవన్నీ వద్దు, ఎందుకంటే కొన్ని రహస్యాలు చాలా అవసరం. చదువు కూడా రహస్యమేనా? చదువు కూడా. ఓకే. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు, ఆయన ఏ కాలేజీ తెలుసా? తెలీదు. ఎంత చదివిందో తెలుసా? మీకు ఎంత సర్టిఫికేట్ తెలుసా? నో. అది ఏంటంటే కొన్ని రహస్యాలు సీక్రెట్ ఉంటాయి, ఉండాలి కూడా. ఓకే, కనీసం యూనివర్సిటీ అని చెప్తారా? దాని కూడా రహస్యంగా అన్ని రహస్యమే ఉంటాయి. అంతేనా? అంటే కొన్ని రహస్యాలు కంపల్సరీ అవసరం. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు, కొన్ని రహస్యాలు అవసరం. మనం ఏంటంటే బయట పెట్టాలంటే కొంతమందికి కొన్ని రహస్యాలు అవసరం. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన సినిమాలైనా విడుదల చేస్తారా, రహస్యంగా దాచేస్తారా? ఇది ఐ పబ్లిక్, ఐ ఓపెన్. ఇవైతే చూపిస్తారు. రహస్యం ఇప్పుడు రహస్యం, అది బ్రహ్మ రహస్యం అని అంటే అన్నీ ఉండవు. ఓకే, కొన్ని ఉండవు. బ్రహ్మ రహస్యం ఏంటంటే ఏంటిది? ఒక్కటి ఉంటుంది, రెండు ఉంటుంది, మూడు ఉంటుంది, అట్లా కొన్ని ఉంటాయి, ఉండాలి కూడా. సో ఇది మన్మధరాజ. ఇప్పుడు నీకు ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది, దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అదే నీకు ఒక బ్రహ్మ రహస్యం. మా అందరు చెప్పమంటే నువ్వు చెప్పవు, నువ్వు చెప్పు చూడు ఎట్లా ఉండవు చూడు నీ కథ. చెప్తాం, తర్వాత మారుస్తాం. ఇది మారుస్తానికి ఉండదు కదా. ఓకే, అట్లా అది బ్రహ్మరహస్యం అంటే అది. నువ్వు చెప్పు చూడు, ఒక 2-3 నెలల దానికి ఆ పాస్వర్డ్ మార్చి మాకు చూడు. నీ ఒంట్లో అన్న 0 బ్యాలెన్స్ కాదు, -0 ఉంటుంది. ఈసారి 0 బ్యాలెన్స్ ఉన్న అకౌంట్కి పాస్వర్డ్ చెప్పేస్తా, చూద్దాం ఏమైందో. నువ్వు ఏదో ఒక రోజు అవుతాయి, ఆయన రోజు మైనస్ అయిపోతాయి. ఓకే, సరే. మీరు ఏం చేస్తూ ఉంటారు అసలు? ఆ రోజు మీరు స్టూడియో అక్కడికి థియేటర్ కాడికి ఎందుకు? నేను జనరల్గా సినిమా యాక్టర్ భయ్యా. మీరు ఎట్లా సినిమా పోతారో నేను కూడా నేను సినిమా యాక్టరే, కానీ నాకు కూడా కొంతమంది ఫ్యాన్స్, నేను కూడా కొంతమంది ఫ్యాన్. కొన్ని సినిమాలు వచ్చినప్పుడు పోతాము. మీమ్స్లో మీకు చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది పోతాము. కొంచెం డిఫరెంట్ సినిమాలు కూడా వస్తాయి. ఆ డిఫరెంట్ ఇప్పుడు అవతార్ 2లో మీరు ఉన్నారా? లేను. ఓకే, చూస్తానికి అసలు ఏంటి, అసలు దీని కథ ఏంటి అనేది కొంచెం డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ కథలు అవన్నీ ఉంటాయి కదా. అర్థమైంది. ఓకే, పార్ట్ 1 చూసారు? అర్థం అంటే అందులో పెద్ద స్టోరీ ఏం లేదు భయ్య. దాన్ని ఏంటంటే టెక్నాలజీ ఎట్లా వాడిరు, అది పెద్ద స్టోరీ, ఒక లవ్ స్టోరీ, లేకపోతే అమ్మ స్టోరీ, నాన్న స్టోరీ, మనం ఎట్లా భవిష్యత్తు ఏంటి, మన బతుకులు ఏంటి, మన భవిష్యత్తులో, అది కాదు. ఒక సినిమాలా చూడాలి ఇట్లా అనే ఒక ఊహా చిత్రం తప్ప దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. మీరు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అన్నారు, మరి ఎట్లా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అవతార్ 2 సినిమా చూడద్దా? అంటే అదేంటంటే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఐమాక్స్ థియేటర్లో 6 థియేటర్లు ఉన్నాయి. ఓకే, 6 థియేటర్లు సినిమా థియేటర్లు 6 ఉన్నాయి అందులో. ఓకే, ఒకటే ఐమాక్స్ 6 థియేటర్లు ఉంటాయి అందులో. ఓకే, 6 స్క్రీన్స్ అనుకుంటా. ఇక అదే అది మన తెలంగాణ భాషలో కొంచెం మాస్గా అంటే అది ఒకటే బిల్డింగ్, పెద్ద టీవీలు అనుకుందాం. ఇప్పుడు ఒకటే బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 4 బిల్డింగ్ ఒకటే అంటారు, బయట ఏమంటారు ఒకటే బిల్డింగ్ అంటారు. అట్లా అందులో 6 థియేటర్ 6 స్క్రీన్లు అనుకుందాం. అంది ఇంగ్లీష్ వేసారు ఆ సినిమా. ఇంగ్లీష్ వేసేసాక నేను ఏంటంటే కొంచెం ముందుగాలు వాళ్ళకి కొంచెం అప్డేట్ ఇస్తా కొంతమందికి. ఇదైతే కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి అంటే ఈ సినిమా వాళ్ళు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళే పోవాలనేది ఒక కంటెంట్ ఇచ్చిన. కాకపోతే అన్ని మిక్సింగ్ చేస్తారులే, వాళ్ళకి అర్థం కాలేదు. మిమ్మల్ని చాలా సార్లు చూస్తాం, చాలా డబుల్ మీనింగ్ మీమ్స్లో కింద ఉంటుంది. నేను మొత్తం డిఫరెంట్ నీకు కొంచెం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకు మొత్తం కొంచెం అగ్గులు ముగ్గులు ఆ టైప్లో అయితేనే చూస్తారు, లేకపోతే చూడరు. ఆ టైప్లో నేను కొంచెం మిక్సింగ్ చేసేసి కొంచెం అందులో కొంచెం మాల్ మసాలా లాగా మాల్ మసాలా అంటే ఏంటిది నాకు అన్నింటి బూతే. ఓకే ఓకే సరే. మరి నిన్న కూడా సినిమా రిలీజ్ అయింది కదా మన లవ్ మీ. ఓకే, దానికి ఒకటి పనిచేసిన అమ్మాయి కత్తిలాగా ఉంది, హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది అని. కారిపోవడం అంటే ఏంది, దయ్యం వస్తుంది, ఉచ్చబడితే అది రాగానే మ్యూజిక్ వేస్తాడు దానికి తగ్గట్టుగా. మీరు ఏదో సినిమాల్లో యాక్ట్ చేసినారు, ఏమి సినిమాల్లో యాక్ట్ చేసి? ఇప్పటివరకు నేను 4 సినిమాలు చేశా. చెప్పండి అవేంటి? హనుమాన్ చేశా, అది రిలీజ్ అయింది. హరిహర రిమల్ చేశా, పవన్ కళ్యాణ్ గారిది. ఒకటి గోరె పురాణం చేశా, సుహాస్ హీరోది. 2 రిలీజ్ కాలేదు. హరిహర వీరమలలో పవన్ కళ్యాణ్ మాకు ఏ విధంగా కనబడుతున్నాడు? చాలా స్క్రీన్ పైన అది ఒక ముస్లింల మధ్యలో హిందువుల మధ్య జరిగిన గత ఒక 500 సంవత్సరాల క్రితం, 300-400 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే మన భారతదేశానికి ముస్లింలు ఎందుకు వచ్చారు, మనని ఏ రకంగా చేశారు అనేది దాని మధ్యలో
ఉంటుంది, కంటెంట్ బాగుంటుంది సినిమా. మంచి లుక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో మీ పాత్ర ఏంటి చెప్పకూడదు, అది చూద్దాం. నా తాడ తీస్తారు అక్కడ. అది రిలీజ్ కాని సినిమా గురించి చెప్పకూడదు బయట. ఓకే ఓకే. అంటే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ లీక్ కూడా చేయొద్దు. ఓకే. అందులో మీరు రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు ఐడియా ఉందా సినిమా? లేదు. సరే, హరిహర వీర ఒక లుక్ అయితే బయటికి వచ్చింది. అది ఏంటి ఏం సంగతి అనేది మనం చెప్పకూడదు, ఎందుకంటే అది కొన్ని కోట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అట్లా అంటారా? సరే, ఆ సినిమాకు డైరెక్టర్లకు ఇష్యూ ఉందని చెప్పారు, ఇద్దరు డైరెక్టర్లు అని చెప్పారు. మీరు యాక్టింగ్ చేసినప్పుడు ఇద్దరు డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ ఉన్నాడు అక్కడ? క్రిష్ ఉన్నాడా, కొత్త డైరెక్టర్ ఉన్నాడా? అవన్నీ నేను పట్టించుకున్నామయ్యా. అంతేనా? నా సినిమా కంటెంట్ ఏంటంటే నన్ను పిలుస్తారు, షార్ట్ రెడీ అంటారు, నాకు ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఆ కంటెంట్ చేసేస్తా, సపోర్ట్ చేయకుండా కూర్చుంటా, అంతే తప్ప ఎవరి గురించి పట్టించుకోను. నేను డైరెక్టర్ని కూడా ఎవరిని పట్టించుకోను. డైరెక్టర్ నా కాడికి రాడు, మోనిటర్ కాడ కూర్చుంటాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, నాకు డైలాగ్ చెప్తాడు. ఆయన ఎక్కడో కూర్చుంటాడు, యాక్షన్ అంటాడు, నేను ఇక్కడ యాక్షన్ చేస్తా, డైలాగ్ చెప్తా, షార్ట్ ఓకే అంటాడు. మళ్ళీ నేను ఆయన కాడికి పోను, ఆయన నా కాడికి రాడు, షార్ట్ ఓకే అంటాడు, పోతా మళ్ళీ నా ప్లేస్లో నేను కూర్చుంటా, అంతే తప్ప వేరేది ఏముండదు. అంటే అందులో మీరు యాక్టరా, జూనియర్ యాక్టరా? జూనియర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను యాక్టర్. సో మీ పాత్ర పేరు అయితే చెప్పనంటున్నారు? చెప్పొద్దు, అది చెప్పను కాదు, చెప్పొద్దు. చెప్తే ఏంటంటే అది కొన్ని సినిమాకు నష్టం అవకాశం ఉంటుంది. ఇది కూడా బ్రహ్మ రహస్యమే. ఓకే. రిలీజ్ అయిన తర్వాత చెప్పొచ్చు. అది రిలీజ్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? హనుమాన్ చేశాను కదా. హనుమాన్ చేశారా? హనుమాన్ దండోర క్యారెక్టర్ చేశారా? అంటే నాదేంటంటే ఐ లవ్ యూ సినిమా, నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి సినిమా హీరో కావాలని వచ్చిన, అయినా కానీ అడక్కదినే పాత్ర అయినా చేస్తా, ఎందుకంటే ఐ లవ్ యూ సినిమా అంతే. నేను ఈ హీరో సినిమాలో చేయాలి, లేకపోతే నేను ఈ డైరెక్టర్ సినిమాలో చేయాలనేది నాకు ఉండదు. నేను సినిమా చేయాలి, నేను ఏ డైలాగ్ ఇచ్చినా చెప్తా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా అనేది నా థాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినిమాలోనే ఒక బాలకృష్ణ లాంటి మాస్ హీరో క్యారెక్టర్ ఇస్తే చేస్తారా? ఏదైనా చేస్తా, ఏదైనా. నేను ఈ విలన్ అయినా చేస్తా, హీరో అయినా చేస్తా, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా, కామెడీ అయినా చేస్తా, అడకదినే క్యారెక్టర్ అయినా చేస్తా, రైతు అయినా చేస్తా, కూలీ అయినా చేస్తా, మెకానిక్ అయినా చేస్తా, ఆటో డ్రైవర్ అయినా చేస్తా, ఏదైనా చేస్తా. మన ఐ లవ్ యూ సినిమా అంతే, మన రూట్ సినిమా అంతే. ఇప్పుడు చాలామంది హీరోలుగా చేసిన వాళ్ళు విలన్గా చేస్తున్నారు, ఇప్పుడు విలన్గా చేసిన వాళ్ళు హీరోలుగా చేస్తున్నారు, కామెడీ చేసిన వాళ్ళు హీరోలుగా చేస్తున్నారు, హీరో చేసిన వాళ్ళు కామెడీ చేస్తున్నారు. అట్లా అందు గురించి ఇవాళ కామెడీ చేసే మీరు రేపు హీరో అవుతారు అంటారు? 100%. ఓకే. మిమ్మల్ని ఎలాంటి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కమర్షియల్ సినిమాలు చూడొచ్చా మిమ్మల్ని? ఎల్లనైనా ఊహించుకోవచ్చు, హర్రర్ సినిమాలు చూస్తాం, ఎల్లనైనా ఊహించుకోవచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు. నేను ఒక బంగారం లాంటి ఒక గని, వాళ్ళు ఎంత తోముకుంటే వాళ్ళు ఉపయోగపెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక బంగారం ఉంటుంది భయ్య, ఒక బంగారం ఉంటుంది, దాన్ని కరగదీసి కమ్మలు చేసుకోవచ్చు, ముక్కు పుల్లలు చేసుకోవచ్చు, నక్లెస్ చేసుకోవచ్చు, తాళ్ళు చేసుకోవచ్చు, వడ్లానం చేసుకోవచ్చు, అట్లా అది కరగదీసి చేసుకోవచ్చు, అట్లా ఏ రకంగా చేసుకోవచ్చు. యాక్టర్ అనే వ్యక్తి కూడా అంతే ఉంటాడు, నేనొక్కనే కాదు, ప్రతి యాక్టర్ వాళ్ళు ఉపయోగపెట్టుకునే దాంట్లో. మీరు యాక్టర్ ఎందుకు అయ్యారు? డబ్బు కోసమా, ప్యాషన్ కోసమా, లేకపోతే ఫేమ్ కోసమా? ఫేమ్ కోసమే, ఐడెంటిఫై కోసం. ఎందుకంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదన్నమాట, అది ఉంటేనే ఇది, అది లేకపోతే ఇదే అని వస్తుంది. అంతేనా? అంతే కదా. యాక్టింగ్ ఉంటేనే ప్యాషన్ ఉంటేనే యాక్టింగ్, అది లేకపోయినా ఇది లేకపోయినా కానీ. సో ఫేమ్ కోసం మీరు యాక్టింగ్ ఫీల్డ్ని ఎంచుకున్నారు అంతే. ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి, మీరు ఒక ఛానల్కి యాంకర్ ఫీల్డ్ ఎంచుకున్నారు, అది మీరు నిర్వహిస్తున్నారు. ఓకే. నేను కూడా అట్నే ఒకటి ఎంచుకున్నా, కానీ మళ్ళీ వేరే గోల్ ఉంటుంది నీకు, ఆ గోల్ రిచ్ కావడం కోసం ఇది ఒకటి మార్గం ఎంచుకుంటుండవచ్చు. నేను కూడా నా గోల్ రిచ్ కావడం కోసం ఏదో మార్గంలో పోతూ ఉంటా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా మీ ఎకనామికల్ కండిషన్ ఏంటి? మీ ఆర్థిక పరిస్థితి? కొంచెం ఇబ్బందేనా? ఇబ్బంది. సో బాగా రిచ్ ఏం కాదన్నమాట? ఏం కాదు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? నేను జల్సా సినిమా ఇప్పుడు వచ్చిన. జల్సాలో కూడా నా పాత్ర చేసిర్రా? చేసా. అంటే తెలుసుకోవచ్చా పాత్ర ఏంటో? అది విడుదలైంది, అది రహస్యంగా ఉంచద్దు. అది అయింది, అది కేవలం ఒక లుక్, ఇట్లా లుక్ వేసి ఇట్లా తీస్తారు అన్నట్టు. మీరు చెప్పండి, ఇప్పుడు మేము దాని కామెంట్స్ లో ఫలానా షాట్ లో మల్టీ స్టార్ ఉండడం మేము అంటే నడుచుకుంటూ పోతాం. అప్పుడున్న స్టైల్, ఆ లుక్, అప్పుడున్న స్టైల్. ఇప్పుడు కనజోడు ఇది తీసేసి మీరే గుర్తుపట్టారు నన్ను, వాళ్ళాడు గుర్తుపడతారు. ఇక ఒక్కసారి ఇప్పుడు నేను హనుమాన్ సినిమా చూసారా? మీరు అందరూ చూసారా? నన్ను గుర్తుపెట్టారా?
ఏ ఏ క్యారెక్టర్ తప్పు తప్పు చెప్పండి, మీరు చెప్పండి, అందులో మీరేం పాత్ర చేశారు? నాదొకటి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఓకే. ఆ ఎన్నికలు నీ సాటింపు వేసిన తర్వాత ఆ ఎన్నికలు నామినేషన్ తయారు చేస్తారు. ఓకే ఓకే. ఆ థియేటర్లో చూసినప్పుడు మేము అనుకున్నాం ఆ మీమ్ స్టార్ అంటే మిమ్మల్ని మల్టీ స్టార్ నోటికి రాదు, ఈయన ఆ మీమ్లో ఉన్నాడు కదా అనుకున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేస్తే గుర్తుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు. సో మరి ఎప్పుడన్నా చిన్న చిన్న అవమానాలు ఉంటాయా? చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అవమానాలు చాలా ఉంటాయి, కొత్తగా వచ్చిన వాళ్ళను ఎదగనివ్వరు అంటారు. ఉంటాయి. అది అనేది రాజకీయంలో జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది, మన చుట్టాల పక్కల ఇంట్లో కూడా, మన కుటుంబంలో ప్రతి చోట ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు డిసప్పాయింట్ అయ్యారా? ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేయడం, హేళన చేయడం? అది కామన్ కదా, ఇవన్నీ కామన్ అని చెప్పేసి మనం పరిగెత్తుతున్నాం కదా. అవన్నీ అయిపోయినాయి. అది మనం ఉరుకుతుంటే పడతామనే సంగతి అందరికీ తెలుసు. అంటే షేర్ చేసుకుని మా ఆడియన్స్ అయినా కానీ కొత్తగా ఫిలిమ్స్కి వచ్చే వాళ్ళు ఇట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే ఇలాంటి కొన్ని అవమానాలు జరిగే అవకాశం ఉంది, సో మనం బాధపడద్దు అని. అది అవమానాలు ఉంటాయి, అణచివేతలు ఉంటాయి, కుళ్ళులు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, అన్నీ తట్టుకొని ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అన్నీ తట్టుకొని నిలదొక్కున్న వాళ్ళు ఎదుగుతారు. మీ టీషర్ట్ పైన ఇక్కడ ఏంటి? ఇది ప్రేమ దేశపు యువరాణి అని. మీ ప్రేమ దేశం యువరాణి ఎవరు? అదే తిక్కలదో మంచిదో ఆమె డీటెయిల్స్ మాకు తెలియాలి. అంటే ఈ టీషర్ట్ మీరు మన్మథ రాజా గురించి తెలుసుకోవాలి కదా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశా, ప్రపోజ్ చేశా, రిజెక్ట్ చేసింది. ఓకే, అంతే. అటు ఇక్కడ టీషర్ట్ పైన గ్రీన్ కలర్ లో టెక్స్ట్ ఉన్నది, టీషర్ట్ లోపల పచ్చబొట్టు ఉంది. లోపల ఉంది పచ్చబొట్టు ఉంది. అయితే అమ్మాయికి కొంచెం డిఫరెంట్గా ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు. అంటే ఎట్లా డిఫరెంట్? అయితే అమ్మాయి సైలెంట్గానా? ఒక అమ్మాయి ప్రాంక్ చేశారు. అమ్మాయి చాలా అందంగా ఉందా? సీత పవిత్రమైనది కదా, సీతల అమ్మమ్మలాగా ఆ ప్రాంక్లో ప్రవర్తించింది. ఓకే, ఆ అమ్మమ్మని మీరు ఇష్టపడ్డారు? అనగానే అబ్బా అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ అమ్మాయి చూడు, అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని ఒకసారి అనుకున్నా. యూట్యూబ్లో చూసే ఎలాంటి అమ్మాయిని చేసుకునేది, ఈ అమ్మాయిని చేసుకుంటే అయిపోలే అని చేసి ఫిక్స్ అయ్యారా? నేను దాదాపు 15 సంవత్సరాలు ఎల్బినా నియోజకవర్గంలో ఉన్నా. ఆ పిల్ల కోసమే అటు పోయినా. ఎక్కడికి? జూబ్లీస్ మారిన. సో ఇప్పుడు ఎతకడం కోసం అందరినీ ఎలా ఎంటబడి ఎడగాలని కూడా పోయి ఎక్కడ ఉంటుంది అని అడుకుంటూ పోతుంటే అమ్మాయి ఒక ఇది మన ఆడొకటి గణేష్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఈసుగూడలో, అక్కడ డాన్స్ నేర్చుకుంటుందని తెలిసింది. నేను కూడా అందరు పోయి నేను కూడా పోయి అందులో చేరినా. నేను చేరిన తెల్లారి నుంచి అమ్మాయి రావట్లే. ఇక మీరు ఒక విషయం కనుక్కున్నారా? అమ్మాయి డిగ్రీ పాస్ అయిందా? ఇవన్నీ నేను చూడలే. అప్పటికి ఇంకా డైలాగ్ రిలీజ్ కాలే. అంటే మీరు అనలేదా మరి? అప్పటికి డైలాగ్ రాలే ఇంకా. ఇప్పుడు వెళ్ళి అడగండి. అయితే అమ్మాయి నేను జాయిన్ అయిన తెల్లారి కానండి, నేను ఫస్ట్ రోజు ఈ అమ్మాయి నిజంగా వస్తుందా రావట్లేదని కన్ఫర్మ్ చేసుకుందామని పోయినా. నేను బయట కూర్చున్నా, లోపల డ్యాన్స్ చేస్తుంది. టన్ 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 బాగున్నారా అందరూ టన్ 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 ఆ పాటకు డ్యాన్స్ చేస్తుంది. నేనేమనుకున్నా అంటే ఇన్నర్ పిల్లలు బాగానే ఉన్నామ్మా, మీరు బాగున్నారా అనేది లోపల నేను అనుకున్నా. ఆ పాట అయిపోయింది, ఆ అమ్మాయి ఇంటికి పోయింది. నేను ఇంకా తెల్లారి ఫీజు కట్టినా, జాయిన్ అయినా. తెల్లారి నుంచి రావట్లేదు అమ్మాయి. మళ్ళీ లోపల అనుకున్నా అనవసరంగా జాయిన్ అయినా, డబ్బులు వేస్ట్. నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఏముంది, మీరు బంధవండి, ఆ అమ్మాయిని జాయిన్ కమ్మనండి మీ ఫీజులో. కొన్ని రోజుల తర్వాత మాకు డ్యాన్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంటే ఇందులో ఎవరెవరు అని చెప్పేసి చూస్తారు, ఈ అమ్మాయి ఉంది. అమ్మాయి దొరికిందిరా ఆయన నెంబర్ అని చెప్పేసి ఇక మెసేజ్ స్టార్ట్ చేసిన. హాయ్ అంటే హాయ్, ఎవరు మీరు అంటే నేను నా పేరు మల్టీ స్టార్ మన్మథ రాజా. మీ పేరు ఏం పేరు అని అంటే అమ్మాయి అఖిల అని పెట్టింది. ఒరిజినల్ పేరు అది కాదు, ఇంకొక ఒరిజినల్ పేరు కూడా అది కాదు, ఇంకొక పేరు ఉన్న అమ్మాయి. ఇక ఈయనకెందుకు నా ఒరిజినల్ పేరు ఎందుకు చెప్పాలా అనే భావంతో ఎట్లా కానీ నాకు అది చెప్పింది. నేను అమ్మాయిని నేను అనుకున్నా సీత వాళ్ళ అమ్మాయి ఇట్లాంటి అట్లాంటి అమ్మాయి మనకు పడాలంటే ఇంకా కొంచెం మనం ఇంకా కొంచెం
డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను పోయి ఆయనకి ఒక 2500 3000 ఇచ్చేసి టక్ 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 కొట్టించిన. అది కొన్ని రోజుల తర్వాత దాని పేరు ఆ పేరు కదా అని తెలిసింది. ఇది పోయి దానికి చూపిస్తే దాని గురించి చూపించలేదు. అది సరే మరి ఒకసారి చూడొచ్చా? పచ్చబొట్టు చూడొచ్చా మేము? ఒక లవ్ సింబల్, అందులో అఖిల. అది ఇది కూడా మీకు మీకు ఈ విషయంలో మీకు చెప్పేది ఏంటంటే, అమ్మాయి కనిపించగానే మీ అమ్మ పేరు కొట్టించుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ అమ్మ చచ్చిపోయేంత వరకు చూస్తుంది, మీరు చచ్చిపోయినంత సేపు కూడా మీ అమ్మ పేరు ఉంటుంది. అమ్మాయి పేరు కొట్టించడం అనుకో, ఈరోజు మనతో ఉంటుంది, రేపు ఇంకోతో ఉంటుంది. అందు గురించి అమ్మాయిల పేర్లు మాత్రం కొట్టించుకోకరు నాయన, తొందరపడి మాత్రం ఆ పని చేయకరు. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మీ భార్య పేరు కొట్టించుకోండి, కానీ లవర్ పేరు మాత్రం కొట్టించుకోకరు. డివోర్స్ అయితే, పెళ్ళైన భార్యతో డివోర్స్ అయితే దానికి ఏం చేయలేము. ఇక అమ్మాయి పేరు చెప్పింది, ఆ తర్వాత ఐ వాంట్ టు మ్యారేజ్ అని పెట్టగానే ఫస్ట్ రోజు ఏం సపోజ్ తెల్లారి బ్లాక్ చేసింది. సో మొత్తానికి అయితే ప్రపోజ్ చేసిరు, పెళ్లి కోసం ప్రపోజ్ చేసిరు. యాడ్ చేసిన అనుకుంటున్నావు ప్రపోజ్ పంజాబ్ గుట్ట పేస్లో చెప్పి పోలీస్ స్టేషన్లో. వీళ్ళందరూ పోలీసు. ఇప్పుడు మీరందరూ ఎట్ట నిలబడ్డారు అట్నే పోలీసు వాళ్ళంతా. అంటే ఏ కారణం కొద్ది మీరు స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది? ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రపోజ్? అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది. ఓకే, నా లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లేవస్తలేదు అని ఊరికే బాధ ఫీల్ అవుతుంది, ఇన్నర్ ఫీలింగ్. ఎట్లాగా దాన్ని లవ్ చేస్తున్నాను కదా నేను. నాకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఒక 10-15 ఉంటాయి, ఒక్కో దాంట్లో 1000 మంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇంకా అది కొంచెం హెల్ప్ చేద్దాం, ఈ రకంగా నా మీద ఇంతో అంతో ఏమన్నా పుడుతుందేమో, లవ్ పుడుతుందేమో అని చెప్పేసి దాన్ని అన్ని యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ తమిళ ఉంటాయి కదా, స్క్రీన్ షాట్ చేస్తున్నా, నా స్టేటస్ అన్నిట్లో ఫేస్బుక్, వాట్సాప్, స్క్రీన్ షాట్ చేసి స్టేటస్ పెడితే వ్యూస్ రావు, లింక్ షేర్ చేయాలి. అది చేస్తున్నా. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ అయితే దాన్ని పెట్టుకోలేం కదా, తమిళ్ అట్లా 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 పెడుతుంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, ఆయన ఏంటి నీది పెట్టుకుంటున్నాడు, ఏంటి మీ ఇద్దరికి ఏమన్నా ఉందా అని అడుగుతుంటే వాడు కూడా నాకు తెలియదు అన్నట్టు పోయింది. ఒక అబ్బాయి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, అయితే అమ్మాయి ప్రొఫైల్ పిక్, తమిళ్ ప్రొఫైల్ పిక్ ఆ అమ్మాయిది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ పిక్ పెట్టుకుంటున్నా, అది పెట్టుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ వైష్ణవి చైతన్య ఉంది, అమ్మాయి వైష్ణవి చైతన్య లేదు, ఇప్పుడే ఎదుగుతా. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్న క్రమంలో నీ క్యారెక్టర్ నాకు నచ్చితే నీ పిక్ కూడా పెట్టుకుంటా, నాది పెట్టుకోండి. అంటే వాళ్ళు అమ్మాయి తెలుగు అమ్మాయి, మన తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు. అమ్మాయికి టాలెంట్ ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తట్టుకొని ఇప్పుడు ఎదుగుతుంది. మనం కొంచెం ఇప్పుడు ఒక ఆయన గోడ ఎక్కుతుంటాడు, గుంజుతుంటారు, నేను అట్లా కాదు, కింద కొంచెం ఒక అడుగు పెడితే ఎక్కుతాను. అంటే ఒక అబ్బాయి, ఆ అమ్మాయి తమిళ్ ఉంది కదా, ఆ అబ్బాయి గ్రూప్లలో ఉంటారు కదా, నాకు ఒక అబ్బాయి పేరు మార్చుదాం, ఆ అమ్మాయి పేరు కాకుండా వేరే అనిత ప్లీజ్ రాంగ్ పేరు, అనిత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయమని చెప్పేసి ఒక కాస్టింగ్ కాల్ పెట్టాడు. పెడితే మనం ఒరిజినల్ కదా, సారీ బ్రో నేను అనిత కాదు, నా పేరు మల్టీ స్టార్ మన్మథ రాజా, నేను సినిమా యాక్టర్ అంటే, ఆ అమ్మాయి తమిళ నువ్వేంది, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా కామెడీగా, నేను మొత్తం కామెడీ మాట్లాడతా కదా, అట్లా కామెడీ మాట్లాడుతుంటే వాడు ఏం చేసిండంటే, వాడు తట్టుకోలేకపోయిండే, మరి వాన్ కథ ఏందో వాడు నేను పెట్టిన రిప్లై స్క్రీన్ షాట్ చేసి అమ్మాయి పెట్టిండు. మళ్ళీ ఆ అమ్మాయిని మరి సేకరించి అమ్మాయి మట్టి వానికి పెట్టేసి మళ్ళీ కాన్ఫిడెన్స్ పెట్టించింది, కాన్ఫిడెన్స్ కాల్ కలిపింది. ఎవరు కాన్ఫరెన్స్ అదే ఫోన్ కల్పించింది, ఎవరు నా తమిళ నేను లవర్నా అట్ట పెడతావు, నన్ను బ్లేమ్ చేయాలనుకుంటున్నావు అట్ట అంటే, బ్లేమ్ చేసేది ఏం లేదమ్మా, నేను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నాకు చెప్పు దిగితే బాగుకావు, ఎక్కడ ఉంటావు చెప్పు, నేను ఇప్పుడే వస్తా, లొకేషన్ పెట్టాను. అది పెట్టిన లొకేషన్ అనగానే అనవసరం నీకు టైం వేస్ట్, నేను నీకు అక్కడికి వస్తాను, నీ లొకేషన్ పెట్టాను అనగానే లొకేషన్ పెట్టింది. 8 గంటలకు ఇది ఫోను, 10 గంటలకు లొకేషన్, పలానా టైంకు పలానికి రావడంగానే అక్కడ గ్రీన్ బాచ్ పక్కన ఒకటి అలాంటి కుట్టాలని ఉంటుంది, అడిగి లొకేషన్ పెట్టింది. కరెక్ట్ ఆ టైంకు మంగ టిఫిన్ సెంటర్ కాడ ఛాయ్ తాగుతాను ఫోన్ చేసింది. నేను నాకు షూటింగ్ అర్జెంటుగా రా అని చెప్పి ఫోన్ చేస్తే, నువ్వేం కంగారు పడవకు, వస్తున్నా, ఏం తొందర పడవకు అని చెప్పేసి దానికి ఎదురుగా ఒకటి స్వీట్ హౌస్ ఉంటే 250 పెట్టి సెలబ్రిటీ చాక్లెట్ ఇంత పెద్ద తీసుకొని సంగర పెట్టుకొని ఆడిపోయినా, ఆడ లేదు, ఆడ చూసిన ఇటు చూసినా లేదు, ఫోన్ చేస్తే లేపుతలేదు.
అమ్మాయి పాపం అన్నది భయపడ్డది, అమ్మాయి కదా భయపడేటింది లేదు సార్ పోనీతి ఇంట్రెస్ట్ లేదు అని చేసి మళ్ళీ నేను ఇంటికి పోదామని వస్తుంటే కాల్ వచ్చింది. కాల్ రాగానే హలో బాబు ఎక్కడున్నావు అంటే ఎవరుడు అని ఆ అమ్మాయి నెంబరు ఫోన్ అమ్మాయిది ఎందుకు పేరు బిడి చేసుకున్నా కదా. ఎవరండి మీరు అంటే నేను పంజాబ్ గుట్ట పిఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నా అన్నాడు. హెడ్ కానిస్టేబులా ఇది అమ్మాయిది కదా సార్ అంటే ఆ అమ్మాయిదే. నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అంటగా, అలా ప్రేమిస్తున్నాను సతాయిస్తున్నావు అంట కదా. ఆ అమ్మాయి వచ్చి పంజాబ్ గుట్ట పేసులో కంప్లైంట్ ఇచ్చింది, నువ్వు అర్జెంటుగా వీడికి రావాలి సీరియస్గా చెప్తున్నాను, లేకపోతే మళ్ళీ మేము వస్తే ఆ కథ వేరే ఉంటుంది అని అన్నాడు. సార్ ప్లీజ్ ఒక్కసారి ఆ అమ్మాయికి ఇవ్వండి సార్ అని అంటే ఇచ్చిండు. నువ్వు లొకేషన్ పెట్టవని అన్నావు, నువ్వే పెట్టి నేను వస్తా అన్నా, పెట్టినావు. మళ్ళీ లొకేషన్ పెట్టిన కాడ ఉండాలి కదా, మళ్ళీ ఏడు లొకేషన్ పెట్టి గాడికి ఎందుకు పోయినావు, నీకు దమ్ముంటే వీడికి రారా అన్నది. అంటే నేను అనవసరంగా గంట టైం బొక్క నాకు డైరెక్ట్ ఆడికే రమ్మంటే ఆడికే వస్తుంటుంది కదా, నువ్వు గీడికి ఎందుకు రమ్మన్నా లొకేషన్ అని చెప్పేసి మనం లవ్ చేస్తున్నాం కదా సిన్సియర్గా. చెప్పండి మన పేక్ కాదు కదా, ఏదో అమ్మాయిని ఆ కృష్ణకాంత్ పార్క్ తీసుకుపోయి కొంచెం ఆడిట్ చేసేసి పంపిద్దామని లేదు, తాళి కట్టేసి సోమనం చేద్దాం అనుకున్నా. ఆ క్యారెక్టర్ నాది ఇది కాదు. అట్లా ఇక చాక్లెట్ తీసుకొని ఒక గ్రీన్ బాక్స్ కాడ ఆటో తీసుకొని ఆడిపోయినా. నువ్వేనా అన్నది, చూడలేదు నాకు, నేనంటే తెలియదు అమ్మాయికి. కింద ఉన్నది నువ్వేనా అంటే నేనన్నా, నడువు పైకి నడు అని తీసుకొని పోయింది. సార్ వీడే సార్ అన్న, ఏం రానంటే ఏం లేదు సార్, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకున్నాం అనుకున్నా, అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ విషయం అమ్మాయి తెలుసా? ఆ రోజే చెప్పిన, ఫోన్ కాల్లో చెప్పిన, మళ్ళీ అది లొకేషన్ పెట్టినా అన్నది, ఇక్కడ లేదు ఆడిపోయినాం కదా. అప్పుడే తొలి చూపు పెళ్లి చూపులు, పోలీస్ స్టేషన్లో పెళ్లి చూపులు ఫస్ట్ ఆడిపోతే ఇట్లా సార్ నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా సార్. వీడియో కూడా నాకు తెలియదు సార్, వాడిని నేను ముఖం తెలియదు, నేనెందుకు పెళ్లి చేసుకుంటా సార్ అన్నది అని చెప్పేదాన్ని. నేను ఆ చాక్లెట్ తీసుకొచ్చిన చాక్లెట్, అమ్మ నా పేరు ఇట మల్టీ స్టార్ మన్మరాజా, నేను సినిమా యాక్టర్గా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నా, మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గ్రామం తడకమల్ల, ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారేజ్ అని చెప్పేసి మొక్కల మీద కూర్చొని ఇట్లా ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ చాక్లెట్ ఎక్కడ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ముందర అక్కడ అవి లాంగ్ బాల్ దొంగ పనులు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఆడనే ఉన్నారు, వాళ్ళని నిడిపించుకొచ్చిన వాళ్ళు వాళ్ళనే ఉన్నారు, వాళ్ళు రైటరు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ చుట్టూ ఒక సినిమా ఐమాక్స్ థియేటర్లో సినిమా చూసినట్టు చూస్తారు. ఏ కానిస్టేబుల్ వన్ పట్టుకరా అన్నాడు ఎస్ఐ అని, ఇటు పట్టుకొని ఈడ పట్టుకొని గట్టిగా ఆడి తీసుకొని పోయింది ఇక ఎస్ఐ కాడికి. అనగానే ఏం రా ఇదేమన్నా ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా, సంజయ్ పార్క్ అనుకుంటున్నావా, కృష్ణకాంత్ పార్క్ అనుకుంటున్నావా, ఏది అనుకోవట్లేదు సార్ పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావు. పోలీస్ స్టేషన్ అన్న సంగతి తెలిసి ఇంతమంది పోలీసు వాళ్ళు ఉంటే నీకు అంత నీకు అట్లా కూడా అన్నాడా కానిస్టేబుల్ అన్నాడు. అనగానే వాళ్ళు తీసుకుపోయారు, అది తీసుకుపోయారు, కుర్చీలు కూర్చోబెట్టారు, ఇట్నే కుదబెట్టేసి ఒకటి ఇట్లా కాలు ఇట్లా పట్టుకున్నాడు, ఒకడు పట్టుకున్నాడు, ఇంకోటి లాటి ఉండి పడప్పడ 4-5 వీకిండు. కొట్టారా స్టేషన్లో కొట్టారా ఈ కాలం నుంచి. మరి లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆలపరుగు పోతుంది కదా, అన్ని కెమెరాలు ఉన్నాయి. ఇక అనగానే అమ్మాయిని పిలిచారు, నీకేం కావాలి కేసు కావాలా, చలో అమ్మాయి ఆ రిసిప్ట్ తీసుకొని పోయింది. ఇంకా ఆ తర్వాత పిలిచిండు, వచ్చిన తర్వాత పిలిచిండు ఎస్ఐ పిలిచిండు, నీ పేరేం పేరు అక్కడ చెప్పిన ఆధార్ కార్డు మల్టీ స్టార్ మన్మరాజా అని చెప్పి. నా పేరు ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి, మా అమ్మ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల, మా అమ్మ పేరు సైదయ్య, మా అమ్మ పేరు సావిత్రమ్మ, 3 అన్నదమ్ములం 3 అక్క చెల్లెట్లు అని చెప్పిన. మరి ఏదో మన్మధరాజు గిన్మరాజు అంటే గారా అని అంటే సార్ ఈ సినిమా ఇండస్ట్రీలో కొంచెం డిఫరెంట్గా ఉంటే కొంచెం తొందరగా అవకాశాలు వస్తాయి, కొంచెం తొందరగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా పేరు పెట్టుకుని సార్. సరే
ఏం చేస్తావు? సినిమా యాక్టరా? ఏదో ఒక డైలాగ్ చెప్పు. అప్పుడు వీరసింహారెడ్డి సినిమా వచ్చింది. సార్ నా అన్ని బాలకృష్ణ సినిమాలు సార్, మీరు ఏమనుకోవద్దని. ఏమనుకోవద్దు, డైలాగ్ ఏమొద్దు, నువ్వు యాక్టర్ అని మాకు తెలియాలి కదా. యాక్టర్ అంటే నువ్వు యాక్టర్ అన్నావు కదా, యాక్టర్ అని మాకు తెలియాలి కదా. డైలాగ్ చెప్పనగానే పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్ అన్నా. బాగుందిరా. ఇంకోటి చెప్పాను, భయం నా బయటలేదురా బోసుడికే అన్నా. అనండి ఎవరిని అంటున్నారా సార్? అది బాలకృష్ణ డైలాగ్ సార్, కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. అంటే కావాలని చెప్పారా లేకుంటే ఇక రెండు. ఇంకోటి మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ అన్న. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఆడితే మీ పిల్లలకు గుర్తు లేదు నా కొడుకుల్లారా అని చెప్పేసి సీరియస్ వాళ్ళందరూ ముఖం చూసుకుంటా సీరియస్ చూసిన. వాడు డైలాగులు కొడుతున్నాడా మన అంటున్నారా అని అనుకుంటారా అక్కడక్కడ వాళ్ళ ముచ్చట. సార్ సినిమా డైలాగ్ లేదు సార్, వీరసింహారెడ్డి సినిమా. ఇంకోటి అపాయింట్మెంట్ లేకుంటే వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఊచకొత కోస్తానా కొడక అనగానే ఏమన్నా కొడుకుంటే నీ డైలాగులు వద్దేమో దాపురా అని. ఇంకోటి చెప్పాను, ఇంకోటి చెప్తే ఒకటి బింబిసార సినిమాలో ఇంకోటి డైలాగ్, ఎవరా నేను పంపిందని పైన ఏమున్నాడు తెచ్చుట్టు, కిందొక్కడున్నాడు వాని పేరు బింబి త్రికర్తల సామ్రాజ్యాలు బింబిసారాడు అని చెప్పు అని చెప్పేసి గట్టిగా కొట్టగానే వాడు ఎస్ఐ లోపల ఉంటాడు కదా, సపరేట్ రూమ్ ఉంటుంది కదా ఎస్ఐ సిఐ గారికి, వాడు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఏం చేస్తారా మీరు, ఏంది సినిమా ఓడాడు ఆయన వచ్చి బయటకు వచ్చిండు. ఏమా ఏంది సినిమా అంతే ఎవడాడు, ఏంది కథ అంతేంది, ఈడ బండల బాలు కొడితెట్టింది, మీరు డైలాగ్ సినిమా అనుకుంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ అనుకుంటారా, ఏంది కథ అంటే సార్ ఈడు ఫిబ్రవరి 14కి ఇంకొక వారం రోజులు అయితే లవర్స్ డే, వీడు ఫిబ్రవరి 14కి ప్రిపరేషన్ అయ్యి వచ్చిండు, ఇగో చాక్లెట్ తీసుకొని వచ్చిండు, ఒక పిల్లకి ఇచ్చిండు మన పిఎస్ని మర్యాద చేసినాం మన రూట్లో, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, కథ ఏందో కనుక్కుందామని చెప్పేసి ఈడు యాక్టర్ అంటుండు, ఇది యాక్టరా కాదా అని తెలుసుకోవడం కోసం డైలాగ్ చెప్పింది సార్. ఈసారి డైలాగ్ చెప్పరు అన్నాడు. అనగానే సిఐ గారిని కొంచెం సలబుచ్చాలని చెప్పేసి, మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా, విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అన్న. అనగానే లోపల వచ్చిన బయటకు వచ్చిన సిఐ గారికి ఎకరమైంది, వాళ్ళని పోగినాం కదా అంతే చెప్పి వీళ్ళని తిట్టినాం. సో పోలీసుల్ని పొగడేసరికి పోలీసులకు అనుకూలంగా డైలాగ్ చెప్పేసరికి సరే ఏందో చూసి పంపి సల్లగాయండు, కోపంగా బయటకు వచ్చినప్పుడు సల్లగాయండు. ఇక పోయి కానిస్టేబుల్ అనుకో ఛాయ్ తెప్పి అని చెప్పేసి ఛాయ్ దాయన, అరే నువ్వు ఎందుకు వచ్చినావు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చినావు, హీరో కావాలని వచ్చావు, ఏమవుతావు హీరో, మరి నీ పని నువ్వు చేసుకోక గిదేందిరా ఇదేంది, నువ్వు దానమ్మడి దీనమ్మటి నీ పని నువ్వు పెట్టేసి దానమ్మడి దీనమ్మడి పడి అనవసరంగా కేసులు పాలైతే, నీ మీద కేసులు అయితే దుష్ప్రచారం అయితే, నీ మీద నెగిటివ్ ప్రచారం అయితే నీకు సినిమాలో అవకాశం వస్తుందా? సినిమా హీరోలో ఆ గెటప్ పేరే ఉంది, పెళ్లి కొడుకు లాగా పోయినా, తొలి చూపులు కదా పెళ్లి కొడుకు లాగా పోయినా, మంచిగా ఉన్నావు, బ్రహ్మాండంగా అందంగానే ఉన్నావు, దాన్ని ఎట్లా చేసినావు? ఒక బూత్ మాట్లాడు మళ్ళీ అమ్మాయి చూస్తే దాని మంచిగా నువ్వు మా హీరో అయితే మంచి హీరోయిన్లు అందరు నీ అమ్మడి పడతావు, పో మంచిగా నీ పన్ను చేసుకోపో అని చెప్పేసి అనగానే ఇక 2-3 రోజుల తర్వాత సుమన్ టీవీ వాళ్ళు పిలిచారు, పిలిచి ఇంటర్వ్యూ అడిగారు. అడుకుంటూ ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఇది కథ ఏందని అడిగితే చెప్తూ ఆ అమ్మాయి పేరు అడిగింది, చెప్పొద్దు అన్న, ఏం కాదు అయిపోయింది కదా చెప్పానంటే చెప్పారు. ఓ ఆ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పేసి లెటర్లు వచ్చి ఆ అమ్మాయికి ఫోన్ చేసింది. అమ్మాయికి ఫోన్ చేయగానే ఇక అది మొత్తం అవుతుంది కదా, ఆ అమ్మాయి లటకన ఫోన్ పెట్టేసింది, ఆన్సక్క మదనగర్ పేసు పోయింది, ఆ ఛానల్ మీద ఆ అమ్మాయి మీద నా మీద కేసు పెట్టి
మళ్ళీ వాడు ఫోన్ చేసిండు. అంటే సుమన్ టీవీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టిందా? మదనగర్ పిఎస్ యాంకర్ ఎవరు మిమ్మల్ని ఇంటర్వ్యూ ఒక యాంకర్ చెప్పండి, వాళ్ళు మీడియాలో ఉన్నారు కదా, ఏ యాంకర్ పైన మదనగర్ పిఎస్ పోయినా ఏంద్రా సార్ అంటే ఏమో సార్ నాకు తెలియదు అని అన్న. ఏందమ్మా అంటే సార్ వీడు సుమన్ ఇంటర్వ్యూలో సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఇట్లా నా పేరు చెప్తున్నాను సార్, మళ్ళీ మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళు మా నాన్న మా కుటుంబ సభ్యులు ఇస్తే నా లైఫ్ ఏంటి నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే ఇక ఇంటర్వ్యూ దాన్ని డిలీట్ చేయించారు. ఇక దాంతో క్లోజ్ అయింది. అది లవ్ స్టోరీ. ఓకే, చాలా హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ సార్, కిడ్నీ టచింగ్ లవ్ స్టోరీ, చాలా కిడ్నీ టచింగ్ లవ్ స్టోరీ. ఒకవేళ మీరు హీరో అయితే నిజంగా సిన్సియర్ లవ్ చేశారు. సరే, ఒకవేళ మీరు రేపు హీరో అయితే ఈ లవ్ స్టోరీని రియల్గా తీస్తారా? 100% తీస్తారా? 100%. ఆ సినిమాకి టైటిల్ ఏం పెడతారు? సినిమా ప్రేమదాస్ మల్టీస్టార్ మన్మథ రాజా ఇన్ అండ్ యాజ్ ప్రేమదాస్. ఓకే, టైటిల్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ప్రేమదాస్. మీకు మొదటి సినిమా అవకాశం ఎట్లా వచ్చింది? మొదటిది, రెండోది, మూడోది అని ఏం లేదు భయ్య. హనుమాన్ సినిమా కానీ, హరిహరి రమల్ కానీ, గొర్రె పురాణం కానీ ప్రతిదీ ఇప్పుడు ఈ డైలాగ్ ఇప్పుడు నన్ను పిలవడం కూడా ఆ డైలాగు ఫేమస్ అయిన తర్వాతనే పిలిచారు కదా. నేను ఈ 3 సినిమాలు డైలాగ్ కంటే ముందుగానే చేశా. ఈ డైలాగ్ కంటే ముందుగానే ఆ 3 సినిమాలు చేశా. హనుమాన్ సినిమా చేసే అప్పటికి, హరిహరి రమల్ చేసే అప్పటికి, గొర్రె పురాణ సినిమా కూడా చేశా. మీ రెమ్యూనరేషన్ ఎంత? అది చెప్పకూడదు. పర్లేదు, చెప్పండి. చెప్పకూడదు, ఎవ్వరు చెప్పరు. నేనే కాదు, స్కేల్ ప్రకారం చెప్పండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేనే కాదు, ఎవ్వరు చెప్పరు, చెప్పకూడదు కూడా. మనకు మీడియాకు నాకు నిరంతరం నా లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్షిప్ కావాలి. లైఫ్ లాంగ్ పని ఉంటుంది. నాతోటి వాళ్ళకు పని ఉంది, నీతోటి నాకు పని ఉంది, నాతోటి నీకు పని ఉంది అని సాంగ్ కూడా ఉంది కదా. అట్లా పూజారితో దేవునికి పూజారితో ఉన్నట్టుగా లింక్గా నేను అట్లా ఇంటర్వ్యూలకు మాత్రం ఫ్రీగా చేస్తాను. సినిమా కంటెంట్ మాత్రం డబ్బులు తీసుకుంటా, ఎంతో కొంత అయితే తీసుకుంటా. ప్రపంచంలో ఫ్రీగా ఏది రాదు భయ్యా. ఒకవేళ వచ్చినా దానికి వాల్యూ ఉండదు. మీకు డబ్బులు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నమాట? ఇంట్రెస్ట్ అని కాదు, నేను ఫ్రీ అంటే నాకు నచ్చదు. ఏది ఫ్రీగా తీసుకోవడం మీకు నచ్చదు.